నా కూతురు అని ఫీల్ అయినట్లు ఈయన నా కన్న తండ్రి అని భార్గవి ఫీల్ అవుతుందా? ఎంతసేపు ఎవరినో ఒకరిని నాశనం చేద్దామనే ఆలోచనతోనే ఉండేది. చివరికి తనే నాశనం అయిపోయింది. ఇదే ఇల్లు చూసుకోమ్మా. 3 ఇళ్లకు కలిపి ఒక్కటే బాత్రూమ్. ఇప్పుడు మీరున్న పరిస్థితికి బిజినెస్ గురించి ఆలోచించడం మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకోండి. నేను ఈ జాబ్ చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది. బట్ మాకు నమ్మకం కలగాలి కదా. నాకొక విషయం చెప్పండి, అసలు మీరు ఉద్యోగానికి ఎందుకు వచ్చినట్టు? అంటే ఇది చిన్న ఉద్యోగం కదా, మీకు అంత నమ్మకం ఉంటే పెద్దదానికి ట్రై చేయొచ్చుగా. అవసరం అంటే అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోతారా? అసలు ఇంతకీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే అంతకుముందు ఏం చేసేవారు? జాబ్ చేయాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ చూడాలి కదా. నేనెక్కడా జాబ్ చేయలేదు, జాబ్స్ ఇచ్చాను. వాట్? జాబ్లు ఇచ్చారా? అవును, భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్పర్సన్ని నేనే. అవునా? మరి ఆ కంపెనీ ఏమైంది? మారిపోయింది. ఎందుకు? మోసపోయి నేనే ఆస్తి పోగొట్టుకున్నాను. ఓ, మరి మీకు ఎక్స్పీరియన్స్ లేదే, ఎలా? జాబ్ క్రియేట్ చేసిన దాన్ని జాబ్ చేయగలను, అవకాశం ఇచ్చి చూడండి. అచ్చా, మీ అనుభవంతో పాటు మీ గత చరిత్ర కూడా పరిగణలోకి తీసుకుంటాను. మీ చరిత్ర గురించి చెప్పండి. 3 నెలల జైల్లో గడిపిన చరిత్ర కదా మీది. ఏంటి, మీరు జైల్లో గడిపొచ్చారా? అవును, మేము నేరస్తులకి జాబులు ఇవ్వం. మీకు ఎంత సమర్థత ఉన్నా ఈ జాబ్ అయితే మీకు రాదు. అయినా నమ్మకంగా ఉండే వాళ్ళ చేతిలో మోసపోయిన దానివి ఇక ఈ జాబ్ నమ్మకంగా చేస్తావని గ్యారెంటీ ఏంటి? సో యూ కెన్ గో. జయంతి, తన గురించి నీకు ముందే తెలుసా? నా లైఫ్తో ఆడుకున్నది కానీ మూడు నెలల జైల్లో గడిపిన చరిత్ర కదా మీది. మేము నేరస్తులకి జాబులు ఇవ్వం. మీకు ఎంత సమర్థత ఉన్నా ఈ జాబ్ అయితే మీకు రాదు. అయినా నమ్మకంగా ఉండే వాళ్ళ చేతిలో మోసపోయిన దానివి ఇక ఈ జాబ్ నమ్మకంగా చేస్తావని గ్యారెంటీ ఏంటి? చుట్టూ తిరుగుతుందా, చూసావా? అరే రే రే,
భార్గవమ్మా. భార్గవమ్మా, నువ్వా? నువ్వొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అమ్మగారు రావే, నా మాటనండి. అయ్యో అమ్మగారు, వెళ్ళవే బయటికి. పో. ఏమ్మా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తారు? మీకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం కదా. మరి మీరే అబద్ధాలు చెప్తే ఎలా అమ్మా? నేను అబద్ధాలు చెప్పానా? మరి కాదా? ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అంటున్నారు, అది అబద్ధమే కదా. మీరు బాగుంటే ఇక్కడెందుకుంటారమ్మా? ఏ 5 స్టార్ హోటల్లోనే ఉండేవారు. ఇలా పార్క్ బెంచ్ మీద ఎందుకు కూర్చుంటారు? మీరు చెప్పకపోయినా నాకు తెలిసిందిలే అమ్మా. ఆ చారుశీల ఉన్నదంతా లాక్కుని మిమ్మల్ని బయటికి నెట్టిందట కదా. ఒకప్పుడు దాని మాటలు విని నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నా వెనకాల మీరు వచ్చారు. అబ్బాబాబా, ఎంత మిడిసిపడేవాళ్ళు, ఎంత వేధించుకు తినేవాళ్ళు. ఉప్పు తక్కువైతే తిట్టేవాళ్ళు, ఎక్కువైతే తిట్టేవాళ్ళు. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు. నరకం చూపించేదానివి కదమ్మా. కానీ మీకే అది చుక్కలు చూపించిందట కదా. ఇది నా మాట కాదమ్మా, లోకంలో అందరూ చెప్పుకునేదే. అయినా దాని మాయలో ఎలా పడ్డారమ్మా? అది ఎవరినైనా మాయ చేస్తుంది. ఆ రోజు దాని మాటలు బాగా రుచిగా ఉండి నన్ను వెళ్ళగొట్టారు. ఈ రోజు ఆ రుచి ఏంటో తమరికి బాగా అర్థమైనట్టుందే. మీ దగ్గర నుంచి బయటకొచ్చాక, అదే తమరు నన్ను బయటికి నెట్టాక నాకు మంచి పనే దొరికిందమ్మా. ఆ పిల్లల్ని ఆడిస్తే నెలకు 3000 ఇస్తారు. కానీ ఆ చారుశీల మిమ్మల్ని ఆడించినందుకు ఆ ఆస్తి మొత్తం రాసిచ్చారంట కదా. పాపం, తమరికి వంట కూడా చేత కాదు కదమ్మా. మరి ఎలా బతుకుతారమ్మా? పోనీ మా ఇంటికి రమ్మా. నాతో పాటే 4 పచ్చడి మెతుకులు పెడతాను. అవసరం లేదు, నాకెలా బ్రతకాలో బాగా తెలుసు. వెళ్ళు. తెలుసట తెలుసు. అది తెలిస్తే ఇట్ట రోడ్లెంటెందుకు తిరుగుతుంది? వావ్, చికెన్! అబ్బా, మటన్! ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఏంట్రా తమ్ముడు, గిన్నెలు వాసన చూసి లొట్టలేస్తున్నావు? ఏంటక్క ఇది? ఒకట, 2 ఇన్ని రకాలున్నాయి. ఇవన్నీ మనం తినడానికే. మరేమనుకుంటున్నావురా? ఒక్క కూరతో తినడానికి మనం ఏమైనా గుడిసెలో ఉండేవాళ్ళవా? కోటీశ్వరులం. అవునక్క, ఇది మాత్రం నిజం. అందుకే నేను కోట్ మెయింటైన్ చేస్తున్నా. అక్క, ఎలా ఉందక్క? ఛే, చాలా చండాలంగా ఉందిరా. అయినా ఇంట్లో కూడా కోట్ ఎందుకురా? ముక్కుగా పోపు పెట్టుకుని కోట్ వేసుకుంటే పంటికి సూట్ వేసినట్టుంది. అక్క, నువ్వేనైనా అక్క, నేను మాత్రం ఈ కోటు తీను, ఈ ముక్కు పుడతా తీను. ఇది నాకు బాగా కలిసి వచ్చింది అక్క. ఏదోలా అఘోరించు. ఏయ్, ఎక్కడ చచ్చావే? అమ్మగారు, ఏం చేస్తున్నావే? తమ్ముడికి భోజనం వడ్డించాలని తెలీదా? వెళ్ళి వడ్డించు. అట్టగేనమ్మా.
ఆపో, నువ్వెళ్ళు. అయ్యో అరే రే, 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 రే. ఏంట్రా ఇది? అయ్యో ఏంటి? అయ్యో అబ్బబ్బబ్బా. ఛీ, 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 ఛీ. ఛీ, 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 ఛీ. అక్క, ఇది అసలు సిసలమైన కూడదేనో అంటే అయ్యో అక్క, ఇషికనక్క. అవునక్క, అందరూ అంటుంటే నాకు డౌట్ వస్తుంది. ఆ భార్గవిని నువ్వు ఎలా బుట్లో పడేశావు? తన నీడను కూడా నమ్మని మనిషి నిన్నెలా నమ్మిందక్క? మనల్ని ఒక మనిషి నమ్మాలి అంటే ముందు ఆ మనిషి చుట్టూ ఉన్న నమ్మకస్తుల్ని దూరం చెయ్యాలి. ఓ, అదే చేశాను. దాని బాబు ఇక్కడ ఉన్నంతకాలం పైకి ఎలా ఉన్నా వెనకాల మాత్రం కూతురికి కాపలాగా ఉంటూనే ఉన్నాడు. అందుకే ముందు వాడు బయటికి వెళ్ళాలి. అది జరగాలి అంటే చందుకి అన్యాయం జరగాలి. అది జరిగితే వాడు ఒళ్ళు మండి బయటికి పోతాడు. అలాగే జరిగింది తమ్ముడు. నేననుకున్నట్టే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే నా మీద నమ్మకం పెరిగింది. శభాషక్క, ఆ పని నేను చేయలేకపోయాను. నన్ను కృష్ణ ఒక పురుగును చూసినట్టు చూశాడు. ఏదేమైనా నేను చేయలేని పని నువ్వు చేసావక్క. మనం జన్మలో ఇంత ఆస్తికి యజమానులు అవుతావని నేను అస్సలు అనుకోలేదక్క. అందుకే ముందు కరువు తీరేలా కడుపు నింపుకోవాలి, ఆ తర్వాత మిగిలింది ఆలోచిస్తా. అక్క, ఏంటి ఆగావు? తిను. మనమంటే కోటిస్తున్నా కాబట్టి ఇన్ని రకాలు తింటున్నాం. కానీ నిన్నటిదాకా ఇవన్నీ అనుభవించిన భార్గవి చేతిలో ఇప్పుడు పైసా కూడా లేదు కదా. ఇప్పుడు తనేం తింటుందంట? గడ్డి తింటుంది. అయినా దాని సంగతి మనకెందుకురా? జైల్లో చెప్పకూడు తింటాం బాగా అలవాటైందిగా. ఇప్పుడు అడుక్కు తింటుంది. హ, అయినా మనకెందుకు? ముందు నువ్వు మెక్కు. ఇది బాగుంది. కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రి అని నిర్ధారించబడింది సార్. నా ఆస్తి మొత్తం కాజేశారు. ఆ చారుశీల నన్ను నమ్మించి మోసం చేసింది. నన్ను సెక్యూరిటీ గార్డ్స్ చేత బయటకు నెట్టించారు. ఎంతసేపు అయింది మీరొచ్చి? ఒక అరగంట అయింది జయంతి. అయినా ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అదా, మా ఫ్రెండ్ తన ఆఫీస్ లో కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేస్తుంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి హెల్ప్ అడిగింది. అందుకే అక్కడికి వెళ్ళొస్తున్నాను. అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా? ఆ ఇంటర్వ్యూకి భార్గవి కూడా వచ్చింది. అవునా? అవును. చూసారా ఏ స్థాయి నుంచి దిగజారి ఏ స్థాయికి పడిందో? ఎంతో మందికి ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించిన మనిషి
ఈరోజు ఉపాధి కోసం ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుందనుకుంటాను. ఇంతకీ తనకు ఉద్యోగం ఇచ్చారా లేదా? ఎలా ఇస్తానండి? అలాంటి వాళ్ళని చేర్చుకుంటే కోరి కష్టాలు తెచ్చుకోవడం కాదా? అందుకే ఉద్యోగం ఇవ్వలేదు, రిజెక్ట్ చేశాం. అదేంటి జయంతి, ఎందుకలా చేశావు? తన పరిస్థితి బాగాలేదు కదా, జాలితో అయినా ఉద్యోగం ఇవ్వాల్సింది. ఎందుకు రిజెక్ట్ చేశావు? అది పాపం కదా జయంతి. పాపం ఏంటండి? ఏ కన్ను వంకర కాలు వంకర? అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూసి జాలి పడొచ్చు, కానీ మనోవైకల్యం ఉన్న వాళ్ళని చూసి బాధపడకూడదంటారు. దాని బుద్ధే వంకర. అలాంటి బుద్ధి గల మనిషికి జాలి చూపించాలా? అయినా ఆ జాబ్కి తను పనికిరాదు. అది చాలా కీలకమైన పోస్ట్. దానికి నేర చరిత్ర ఉన్న వాళ్ళు అస్సలు పనికిరారు. భార్గవి జైలు శిక్ష అనుభవించొచ్చింది, తనకిలా పోస్ట్ ఇస్తాం? అందుకే రిజెక్ట్ చేశాం. నాకు తెలుసండి, ఇది మీకు నచ్చదు, కానీ తప్పదు. అయినా చందు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన మనిషి మీద మీకు జాలేంటండి? ఎంతైనా ఆడపిల్ల కదా జయంతి. తన పరిస్థితి ఎదుటి వాళ్ళకి ఎక్కడ చులకనవుతుందనే భయం. బ్రతకడం కోసం ఉద్యోగం వెతుకుతుంది అంటేనే మనసంతా ఏదోలా అయిపోయింది. ఎంతైనా కన్న తండ్రిని కదా. మరలాంటప్పుడు ఇంటికి రమ్మని పిలిచారు కదా, ఎందుకు రాలేదు? ఆహం, ఇగో, పొగరు, ఇలా చెప్పుకుంటూ పోతే తనలో ఉన్న చాలా దుర్గుణాలు బయటకొస్తాయండి. ఇంత జరిగినా ఇంకా తనలోని అహం చావలేదు తెలుసా అండి? అది పోదు. అవకాశం దొరికితే పాలు తాగాక కూడా పాము విషం కక్కుతుంది. ఈ భార్గవి కూడా అంతే. చూడు జయంతి, యుద్ధం చేయాలంటే ఎదుటివాడి చేతిలో కూడా ఆయుధం ఉండాలి. అప్పుడు గెలిస్తేనే అది గొప్ప విషయం అవుతుంది. కానీ చచ్చిన పాముని చంపితే ఎలా చెప్పు? తను చచ్చిన పాము అని ఎలా అనుకుంటున్నారండి? ఇంత జరిగినా తనలో ఒక్క ఇంచు కూడా మార్పు రాలేదు తెలుసా? ఇప్పటికీ అదే పొగరు. ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో మర్చిపోయారా? నా తండ్రి ఈ రోజుకి కూడా బ్రతుకుండేవారు. ఆయన్ని అన్యాయంగా పొట్టును పెట్టుకుంది. నా కాపురాన్ని నాశనం చేయాలని చూసింది. చందు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. కాలం వచ్చి చిక్కింది, కానీ లేకపోతే ఈ రోజు కూడా కాపురాలు కూల్చేయగల దిట్టతను. అలాంటి మనిషికి ఏ ధైర్యంతో ఉద్యోగం ఇవ్వమంటారు? నేనే కాదు, లోకంలో భార్గవి గురించి తెలిసిన ఎవ్వరూ తనకి ఉద్యోగం ఇవ్వరు. వాడు నా తమ్ముడు. నీ ఇల్లు ఎక్కడుందే పిచ్చిదానా? ఈ ఇల్లు ఈ ఆస్తి అంతా మాది. మూడు నెలల జైల్లో గడిపిన చరిత్ర కదా మీది. ఆయన నమ్మకంగా ఉండే వాళ్ళ చేతిలో మోసపోయిన దానివి. ఇక ఈ జాబ్ నమ్మకంగా చేస్తావని గ్యారెంటీ ఏంటి?
నాకు అవసరం వచ్చింది, అవకాశం వచ్చింది. అందుకే పవర్ ఆఫ్ అటార్నీ పేరుతో ఆస్తి మొత్తం వాళ్ళకి రాయించాను. మీరు అడిగినట్టే కాంట్రాక్టు సబ్ కాంట్రాక్టు ఇప్పిస్తాను. ఇస్తే మీరేం చేయగలరు? కనీసం ఓ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలరా? ఆ చారుశీల ఉన్నదంతా లాక్కుని మిమ్మల్ని బయటికి నెట్టిందట కదా. నువ్వా? ఎందుకొచ్చావు? నీకోసమేనమ్మా. ఏంటమ్మా ఇది? ఎలా ఉండాల్సిన దానివి ఎలాంటి చోట ఉంటున్నావు? నిన్నీ పరిస్థితులు చూడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. నా పరిస్థితికి ఏమైంది? బాగానే ఉంది. బాగుందా? ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు నా దగ్గరికి పసిబిడ్డగా వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. ఓ, అయితే నా పరిస్థితి ఏంటో నాకు గుర్తు చేయడానికి వచ్చావా? కాదు మరి? ఓ, వాళ్ళు పంపించుంటారు. వెళ్ళు, వెళ్ళి నేనెలా ఉన్నానో ఎలా బ్రతుకుతున్నానో అక్కడున్న వాళ్ళకి కథలు కథలుగా చెప్పు. వెళ్ళు వెళ్ళు. నేనలాంటి మనిషినో కాదో నాకంటే నీకే బాగా తెలుసు కదమ్మా. ఎందుకంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మని ఆయని అన్నీ నేనే కదమ్మా. అందుకేగా నన్ను కాదని అక్కడికి వెళ్ళావు. అయినా ఈ మధ్యలో రాందానివి ఇప్పుడే పరిగట్టుకుని ఎందుకొచ్చావు? నన్ను సాధించటానికా లేక సానుభూతి చూపించటానికా? సాధించడానికి నేను నీకు శత్రువుని కాదమ్మా. అమ్మ కాని అమ్మని. మన మధ్య పేగుబంధం లేకపోయినా ప్రేమబంధం ఉంది భార్గవి.